వందనాలు. కుడివచ్చి మీ అందరు కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరం చెప్పుదాం హల్లెలూయా. స్వరమెత్తి చెప్పుదాం హల్లెలూయా. నిండు మనసుతో హల్లెలూయా, నిండు హృదయముతో హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో మరి కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానిస్తాము. మరి ఈ దినము ఒక అంశం ద్వారా నేను మీతో వాక్యం పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆ అంశము ఏంటిదంటే హృదయము. హల్లెలూయా. అందరం చెప్పుదాం. అంశం ఏంటిది? హృదయము. మరొకసారి మనం గమనించినట్లయితే దేవుడు మొదటిగా ఈ సృష్టిని అంతటిని కూడా తన అపారమైన తన శక్తి చేత, తన వాక్కు చేత, తన నోటి శక్తి చేత, ఆత్మ బలము చేత సమస్తం కూడా దేవుడు కలుగజేసినాడు. ఈ భూమి కలుగును కాకంటే కలిగినాయి, ఆకాశము కలుగును కాకంటే కలిగినాయి, సమస్త వృక్షములు, ప్రతి జంతువు కూడా ఈ భూమి మీద దేవుడు కలుగును కాకని ఎప్పుడైతే తన నోటి ద్వారా పలికినాడో ఆ క్షణమే సమస్తము కలిగిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. అవన్నీ చేసిన తర్వాత దేవుడు మట్టి తీసుకొని ఆ మట్టితో ఒక రూపము చేసి, హల్లెలూయా, ఒక రూపము చేసి ఆ రూపమునకు జీవవాయువు ఊదినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ జీవవాయువు ఊదినాడో అప్పుడు ప్రాణము ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ రూపము ప్రారంభంగా ఏర్పడినది. హల్లెలూయా. దేవుడు అట్టి విధంగా మనుషుని తయారు చేసినాడు. తన పోలిక చొప్పున, తన రూపమున. ఆయన రూపము ఏదైతుందో అదంతా కూడా మట్టి ద్వారా తన స్వహస్తముల చేత దేవుడు తయారు చేసినాడు మనందరినీ కూడా. ఆ తయారు చేయడమే కాకుండా దేవుడు మనందరి నిమిత్తము, మన యొక్క శాపాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం, మన నిమిత్తము ఆయన పరలోకమును విడిచి ఉన్నత భాగ్యం అక్కడ నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరం పొగడబడుచున్నటువంటి ఆ ఉన్నతమైన స్థలమును విడిచి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే పాపంలో, శాపంలో అనేక విధాలు నశించిపోతున్న మనల్ని రక్షించడానికి, కాపాడడానికి, మరణం నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి, శాపం నుంచి విడిపించడానికి ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి దేవుడు తను ఎన్నో శ్రమలు అనుభవించినాడు. కలువరి శిలువలో ఎంతో ప్రాణ త్యాగం చేసినాడు. తన శరీరం అంతా నలగొట్టబడినది. తన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తం అంతా కూడా మన కోసం దేవుడు కార్చినాడు. దేవుడు ఒక్క చుక్కైనా తన శరీరంలో ఉంచుకోకుండా రక్తము చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు కార్చినాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇంత కార్చిన దేవుడు ఇన్ని చేసిందిగా దేవుడు. మనం దేవుని చేయమన్నామా? యేసయ్యను పరలోకం నుంచి కిందికి రాన్నామా? మా కోసం ప్రాణం పెట్టు అన్నామా? మా కోసం నువ్వు రక్తం కార్చున్నావా? మనం ఏమీ అడగలేదు. దేవుని ఏమి అడగక ముందుకే ఇవన్నీ దేవుడు మన కోసం చేసినాడు. హల్లెలూయా. ఇవన్నీ చేసిన దేవుడు ఇంత గొప్పగా చేసినాడు. తన చివరి రక్త బొట్టు వరకు మన కోసం కార్చినాడు. శిలువలో వేసి ఉన్నప్పుడు ఒక సైనికుడు చివరిసారిగా చూద్దామని చెప్పేసి ఆ బల్లెంతో దేవుని పొట్టులో పొడుస్తాడు. పొడిచినప్పుడు నీరు కారుతాయి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే తన శరీరంలో ఒక్క చుక్కడు రక్తము లేదు. అదంతా కూడా ఆయన మన కోసం కార్చినాడు. హల్లెలూయా. ఏమో చేయముందుగా దేవుడు ఇవన్నీ మన జీవితంలో చేసినాడు. కానీ ఈ దినము ఇంత గొప్పగా దేవుడు ప్రాణం పెట్టేంతగా మన కోసం చేసినాడు. ఆయన చివరి రక్తము దారుణంగా ఇచ్చేంతగా మన ప్రేమించి దేవుడు ఇంత చేసిన దేవుడు ఈ దినము మన నుంచి ఏం ఆశపడుచున్నాడు? హల్లెలూయా. ఈ దినము దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? అంత గొప్ప దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? అంత గొప్ప మనలో ఏమున్నది? హల్లెలూయా. అంత శ్రేష్టమైన మన జీవితంలో ఏమున్నది? అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయం కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు? అందరూ చెప్పుదాము. మన హృదయం కోరుకుంటున్నాడు. ఒకసారి మన వాక్యం చూసుకున్నాము. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అయితే యెహోవా అందరూ యోహాను 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను,
మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలు, హల్లెలూయా. మనుషులందరూ కూడా పై రూపము చూస్తారు. మనుషులందరూ కూడా మన పై రూపము చూస్తారు. మన డ్రెస్సులు చూసి వాళ్ళు చూస్తారు, మన కళ్ళను చూస్తారు. వారంతా కూడా పైకి కనిపించేటువంటి మనల్నే చూస్తారంటే, కానీ దేవుడు మాత్రం మన హృదయము చూస్తాడు. హల్లెలూయా. దేవుడు మన హృదయము లక్ష్య పెట్టువాడు. మనుషులందరూ కూడా మనల్ని చూసి ఇష్టపడతారు, మన అందము చూసి ఇష్టపడతారు, మనం వేసుకున్న డ్రెస్సును చూసి ఇష్టపడతారు. మనం వారికి నచ్చే విధంగా మనం వారికి కనిపిస్తేనే వాళ్ళందరూ మనల్ని ఇష్టపడతా ఉంటారు, ఆ లక్ష్య పెడతా ఉంటారు, మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము అవేవి చూడగానే హృదయం చూస్తాడు. హల్లెలూయా. హృదయము చూసి దేవుడు లక్ష్య పెడతాడు. మన హృదయమును చూడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఈ లోపల మనుషులందరూ కూడా పై రూపాన్ని చూస్తారు, పైకి మనం ఏ విధంగా కనిపిస్తే అదే విధంగా వాళ్ళు చూస్తారు. కానీ మన హృదయంలో బాధ అయినా, వేదన, దుఃఖము అది ఏదున్నప్పటికీ ఏ మనుషులు కనిపించదు. అది చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ దేవుడు ఈ దినం ఏం చెప్తున్నాడంటే మన హృదయము ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకు మన హృదయం ఎందుకు ఆయనకి ఇవ్వాలంటే మన హృదయం మీదే మన జీవితం అంతా ఆధారపడి ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో ఏది ఉంటుందో అదే మన నోటి మాట ద్వారా మాట్లాడతాము. మన హృదయంలో ఏది ఉంటుందో దాని ద్వారా మనం చూడగలుగుతాము. మన హృదయంలో ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం ఆలోచించగలుగుతాము. మన హృదయం ఏ విధంగా ఉంటుందో మన ప్రవర్తన అదే విధంగా ఉంటారు అన్నట్టు. ఈ సర్వ శరీరమునకు మూలమైనది మన హృదయము. ఈ దినము దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన హృదయమును కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సర్వ శరీరమునకు మూలమైనటువంటి ఆ హృదయము దేవుడు కోరుకుంటున్నాడు. ఆ హృదయము దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మరింత దేవుడు మన హృదయమును ఇష్టపడుతున్నాడు కదా, మన హృదయము దేవుని కావాలంటున్నాడు కదా, మన హృదయం దేవునికి అంత ఇష్టం కదా. అంత ఇష్టమైన హృదయము ఏ విధంగా ఉండాలి? హల్లెలూయా. మన హృదయం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? హల్లెలూయా. మన హృదయం ఏ విధంగా ఉంటే ఆయన చూడాలనుకుంటున్నాడు? ఒకసారి మనం చూస్తాము. యాభై 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మరోసారి చదువుతున్నాం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది విరిగిన నలిగిన హృదయము. విరిగి నలిపిన మనసు దేవునికి ఇష్టం అన్నట్టు. మనం అదేవిధంగా ఇంకో వాక్యం చూసుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మొదటిగా మనం ఒక 4 పాయింట్స్ చూద్దాము. మన హృదయం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో. మొదటిగా హృదయం శుద్ధిగా ఉండాలంట. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మొదట దేవుడు మన హృదయం నుంచి కోరుకుంటే ఏంటంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి. ఎందుకు శుద్ధిగా ఉండాలంటే మన దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. కోటాను కోట్ల దేవదూతల చేత ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడుచున్నటువంటి ఆ ఒక పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉన్న మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక గొప్ప రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు కుమారులు ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడు ఆ వ్యక్తి? వారు కూడా నాలాగనే ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి, నాలాగనే రాజ్య పరిపాలన చేసే విధంగా ఉండాలి, రాజ్యాన్ని అధికారము నడిపించే విధంగా ఉండాలని చెప్పేసి ఒక రాజు ఏ విధంగా తన యొక్క కుమారుని కోరుకుంటున్నాడో, పరిశుద్ధుడైన దేవుడు కూడా ఆయనను సేవిస్తున్న మనము, ఆయనతో నడుస్తున్న మనము, ఆయనతో జీవిస్తున్న మనము కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఆ పరిశుద్ధత మనలో ఉంటే ఏమైందంటే ఆ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన హృదయం శుద్ధిగా ఉంటే ఆయనను చూడగలుగుతాం మనము.
మన హృదయంలో దేనికి వ్యతిరేకమైన ఏవైనా మనలో ఉంటే ఆయనను చూడలేము, ఆయనను ఆశ్రయించలేము. కానీ దేవుడు హృదయము శుద్ధి కలిగి ఉండమంటున్నాడు. ఆ హృదయము శుద్ధి కలిగి ఉంటే ఆయనను చూస్తాము, ఆయన కార్యాలు చూస్తాము, ఆయన యొక్క వెలుగును చూస్తాం. మన హృదయం శుద్ధంగా ఉంటే, శుద్ధిగా ఉంటేనే చూడగలుగుతాం. కాబట్టి మనం హృదయము శుద్ధిగా ఉండాలి. మనం ఒకసారి గమనించినట్టయితే యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. యోబుకు కుమారుని ఇచ్చినాడు, కుమార్తెను ఇచ్చినాడు. వారందరూ కూడా తనకి ఇచ్చినటువంటి సంతానంగా చూస్తున్నాడు. కానీ అంత ఇచ్చినాడు, మిగుల ఐశ్వర్యవంతునే చేసినాడు. ఆ యొక్క దేశం అంతటిలో, ఆ ఊజు ప్రాంతం అంతటిలో కూడా అందరికంటే కూడా ఒక గొప్ప వ్యక్తిగా యోబు ఉంటున్నాడు. అలాంటి యోబు తనకి ఇచ్చినటువంటి ఆ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారంటే, వారిని ఏ విధంగా చూస్తున్నారంటే, వారు ప్రతి దినం కూడా విందులు చేసుకుంటూ ఉంటున్నారు. అవన్నీ చూస్తున్న యోబు ఏమంటున్నాడంటే, ఒకవేళ నా కుమారుడు కుమార్తెలు కానివ్వండి యెహోవాకు వ్యతిరేకంగా ఏమైనా పాపము చేసినారని చెప్పేసి, వారి హృదయములు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అతడు భయపడి ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నా కుమారులు కుమార్తెలు దేవునికి వ్యతిరేకంగా అసహ్యంగా ఉండకూడదు, కానీ కేవలం దేవునికి ఇష్టంగా ఉండాలి. వారి హృదయము ఈ లోకముల వైపు తిరగకూడదు, ఈ లోకంలో వారి హృదయం ఉండకూడదు, కేవలము నా దేవునికి ఇష్టంగా ఉండాలి నా కుమారుల కుమార్తెల హృదయము అని చెప్పేసి యోబు మొదటి జామున అరుణోదయం లేచి వారి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే యోబు హృదయం అంతా దేవుని చేత నింపబడినాడు. ఆ యథార్థత కలిగిన వాడు, మంచి న్యాయవంతుడు, ఎవరికి ఏ హాని చేయని వాడు. అలాంటి గొప్ప వ్యక్తి, ఆ హృదయం కలిగినటువంటి ఆ యోబు ఏం కోరుకుంటున్నాడంటే, నా పిల్లలు కూడా అదే విధంగా ఉండాలి, నా పిల్లలు కూడా వారి హృదయంలో దేవుని మాటలే ఉండాలి, నా పిల్లల హృదయంలో పరిశుద్ధతనే ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ దినం కూడా మనము ఒక యోబు వలె పరిశుద్ధతను కలిగి ఉండాలి. యోబు ఏ విధంగా వారి పిల్లల కోసం అరుణోదయమున లేచి వారి హృదయము శుద్ధిగా ఉండాలి అని చెప్పేసి ఏ విధంగా ప్రార్థన చేసినాడో మనం కూడా మన పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి. నా పిల్లలు ప్రభువా, వారి హృదయంలో నీకు వ్యతిరేకంగా ఏమైనా వారి హృదయం ఉన్నదా, ఏమైనా పాపం ఉన్నదా, ఏదైనా ఉన్నదా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే, అవేవి ఉండకూడదు ప్రభువా, నా పిల్లల హృదయంలో నీవే ఉండాలి, యథార్థతనే ఉండాలి, నీ వాక్యం ఉండాలని చెప్పేసి యోబు ఏ విధంగా ప్రార్థన చేసినాడో మన జీవితంలో కూడా మన పిల్లల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొదటిది ఏంటిది? హృదయము శుద్ధి కలిగి ఉండాలి. రెండోది ఒకసారి మనం చూద్దాము, హృదయము దేవుని ఆరాధించాలి. కీర్తనలు 9వ కీర్తన 1వ అధ్యాయం ఒకసారి మనం చూస్తున్నాం. 9వ కీర్తన నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. హల్లెలూయా. అందరం చెప్పుదాం హల్లెలూయా. నా పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి. మొదటి మాట, మన హృదయం శుద్ధిగా ఉండాలి. రెండవది, మన హృదయం ఆరాధించాలి. పూర్ణ హృదయంతో మనం ఆరాధించాలి, పూర్ణ మనస్సుతో మనం ఆరాధించాలి, ఆ పూర్ణ వివేకము కలిగి మనం ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దావీదు చెప్తున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను దేవుని ఆరాధిస్తా, నా పూర్ణ మనస్సుతో నేను దేవుని ఆరాధిస్తా. నా దేవుడు నా జీవితంలో ఎన్ని అద్భుత కార్యములు చేసినాడో అవన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి నేను దేవుని ఆరాధిస్తానంటున్నాడు. హల్లెలూయా. దావీదును చూసినట్టయితే అతడు ఒంటరిగా గొర్రెల మధ్యలో కాచుకుంటూ ఏ విధంగా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించేవాడు, స్తుతించేవాడు. ఆయన ఉన్నత స్థలంలో రాజుగా ఉన్నప్పటికీ కూడా అదే మనసు కలిగి ఉన్నాడు, అదే హృదయం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు దేవుని యొక్క మందిరానికి ఏ విధంగా వచ్చాడంటే పూర్ణ మనసుతో వచ్చేది. తన హృదయంలో దుష్టగునుచున్నది, నా దేవుని మందిర ఆవరమును చూడాలి, నా దేవునితో నేను గడపాలి, నా దేవుని స్వరము నేను వినాలి, నా దేవుని ఆరాధించాలని చెప్పేసి తన హృదయంలో కేకలు వేస్తూ సంతోషముతో ఆయన దేవుని మందిరానికి వస్తున్నాడు. సంతోషంతో హృదయాంతరంగంలో నుంచి ఆయనను స్తుతిస్తున్నాడు.
దావీదు. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయం అంతరంగంలో దేవుని స్తుతించినప్పుడు ఆయన మధ్యలోకి దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన శక్తిని మన మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. వారందరూ కూడా ఏకంగా కూడుకొని ఆ మేడగదిలో ఏక మనసుతోటి ఏక హృదయముతోటి వారు దేవుని ప్రార్థిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారందరికి మీదకి దిగి వచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏ సమయంలో ఏ స్థితిలో అయినా సరే అట్టి హృదయము కలిగి అట్టి మనస్సు కలిగి మన హృదయాంతరంగంలో నుంచి దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తుంటామో, నువ్వు ఒంటరి ఉన్నా సరే, నువ్వు వేల మందిలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నా సరే, నీ హృదయాంతరంగం నుంచి దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన మన మీదకి దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడైనా సరే దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. నేను ఇంటిలో ఉన్నాను కదా, ఒంటరిగా ఉన్నాను కదా, వస్తాడా రావడానికి కాదు, నీ హృదయాంతరంగం నుంచి ఎప్పుడైతే ఆయన స్తుతిస్తావో, ఆయన ఏ క్షణమైనా సరే, ఏ సమయమైనా సరే, నువ్వెంత ఆపత్కాలంలో ఉన్నా సరే, నువ్వెంత దీన స్థితిలో ఉన్నా సరే, ఈ మనుషులందరూ కూడా నేను వెలివేసిన స్థితిలో ఉన్నా సరే, కానీ దేవుడు మాత్రం ఆయన అలక్ష్య పెట్టాడు. హల్లెలూయా. ఆయన లక్ష్య పెట్టువాడు. మన హృదయంతో ఎప్పుడైతే మనం స్తుతిస్తుంటామో, ఆరాధిస్తుంటామో, ఆయన శక్తిని మన మీద కుమ్మరిస్తుంటాడు. హల్లెలూయా. ఆ యొక్క మేడగదు వారందరూ కూడా స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు వారందరి మీదకి దేవుడు దిగి వచ్చినాడు. వారందరూ కూడా దేవునిలో ఆనందించినారు. వారందరూ కూడా వారు కేకలు వేస్తూ దేవుని అన్య భాషలతో వారు మాట్లాడుతున్నారు, అన్య భాషలలో ఆరాధిస్తున్నారు. ఎప్పుడైతే మన హృదయాంతరం గురించి మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, దేవుని శక్తి మనం పొందుకుంటాము, దేవుని ఆత్మను పొందుకుంటాము. ఒక తెలియని ఆత్మ సంతోషం మనకు కలుగుతుంది. ఒక ఆత్మ సంతోషము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ దినము దేవుడు రెండవ మాట ఏం కోరుకుంటున్నాడు? మన హృదయాంతరంలో దేవుని స్తుతించాలి. ఏ విధంగా స్తుతించాలి? ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసినాడు. మనం ప్రతి ఒక్కరూ ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఈ దినం కూర్చున్నాము, కానీ గడిచిపోయిన దినాలు సంవత్సరములు జ్ఞాపకం చేసుకుంటే ఈ దినము కూర్చోలేని పరిస్థితులు మన పరిస్థితి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఆలోచిస్తే అసలు బ్రతకలేని పరిస్థితులు, జీవించలేని పరిస్థితులు. కానీ అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి క్షణం కూడా మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. నిత్యం కూడా తన కృప చేత మనల్ని కాపాడుతున్నాడు. నిత్యం కూడా ఆయన కృప చేత మనల్ని ఆదరిస్తున్నాడు. ఒకరి తల్లి కుమారుని ఏ విధంగా ఆదరిస్తాడో దేవుడు నిత్యం కూడా ప్రతి క్షణం కూడా ఆ విధంగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని చేరదీస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని కృతజ్ఞతలు ఆరాధించాలంటున్నారు దావీదు. నా జీవితంలో చేసినటువంటి అద్భుతములన్నిటిని బట్టి దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆరాధిస్తున్నాడో దావీదు దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినాడు, రాజుగా చేసినాడు, ఎన్నో కార్యాలు చేసినాడు. వాటన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, అవన్నీ కూడా తను ఆలోచించుకుంటూ, తన హృదయంలో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఎక్కడ ఉండేవాడిని ప్రభా, నేను ఒంటరిగా గొర్రెలు కాస్తూ ఉండేవాడిని కదా, నన్ను మాత్రం ఏ యోగ్యత లేని వాడిని, ఏ పరిశుద్ధత లేని వాడిని, అయినప్పటికీ నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని, నన్ను ఏర్పాటు చేసుకొని, నన్ను నియమించుకొని ఈ ఉన్నతమైన స్థలమైనటువంటి ఈ రాజ్యానికి నన్ను అధిపతిగా నిలబెట్టినవని చెప్పేసి అవన్నీ జ్ఞాపకం చేసుకొని దావీదు ఆరాధిస్తున్నాడు. ఏ విధంగా ఆరాధిస్తున్నాడు? తన పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాడు, పూర్ణ మనస్సుతో ఆరాధిస్తున్నాడు, పూర్ణ వివేకముని ఆరాధిస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఆరాధిస్తున్నాడు. అదేవిధంగా దావీదులోని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన దావీదు జీవితంలో చేసినటువంటి ఆ మేలులన్నిటిని బట్టి దావీదు ఏ విధంగా ప్రతి క్షణం కూడా దేవుని ఆరాధిస్తున్నాడు హృదయాంతరంలో నుంచి. మన జీవితంలో చేసిన మేలును బట్టి, కార్యాలను బట్టి మనము అట్టి దావీదు వల్ల మనం ఆరాధించాలి. దావీదులో మన హృదయం ఉండాలి. దావీదు ఏ విధంగా నా దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పేసి తన ఆశతో ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునిలో మనకు ఆశ ఉండాలి. మనకెంత ఆశ ఉంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనం నిలబెడుతుంటాడు. దావీదు అతను రాజ్యం ఉన్నప్పటికీ కూడా తన మనస్సు, తన హృదయం ఎక్కడుందంటే దేవుని మందిరం మీదనే ఉన్నది. హల్లెలూయా. నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవుని మాటలు నేను వినాలి, నా దేవుని నేను స్తుతించాలి, ఆరాధించాలని తన హృదయం అంతా తృష్ణగొనుచున్నాడంట. హల్లెలూయా. తన హృదయం అంతా కూడా ఆశతో కేకలు వేస్తున్నాడంట. హల్లెలూయా. దావీదు తన హృదయం అంతా కూడా దేవుని చేత
చేత నింపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము దావీదు వల్ల మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక దావీదు మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాము. మొదటి మాట, మన హృదయం శుద్ధి. యోబు 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోను. హల్లెలూయా. మూడవ మాట ఏంటిది? దేవుని వాక్యం మన హృదయం చేత నింపబడాలి. దావీదు ఏమంటున్నాడంటే, యోబు ఏమంటున్నాడంటే, ఆయన నోటి ఉపదేశము అవలంబించము. యోబు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఆయన మాటలను మీ హృదయంలో ఉంచుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు మన హృదయంలో ఫలించాలి, మన హృదయంలో నాటుకోవాలి. అవి మన హృదయము అంటుకట్టబడి ఉండాలి. వాక్యం అంతా కూడా దేవుని వాక్యం అంటే ఏంటిది? ఆయన మాటలే. అంటే ఆయన మాటలన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. ఆయన మాటలో ఎందుకు హృదయంలో ఉండాలంటే ఆయన మాటలో శక్తి ఉంటుంది. ఆమేన్. ఆయన మాటలో జీవం ఉంటుంది. ఆయన మాటలో వెలుగు ఉన్నది. అట్టి గొప్ప మాటలు మన హృదయంలో ఉంచాలి. మన హృదయంలో అవి వాక్యము హృదయంలో అంటుకట్టబడి ఉండాలి. దేవుడి దినం కోరుకుంటున్నారు. మన హృదయం అంతా కూడా దేని వాక్యం చేత నింపబడాలి. ఈ లోకంలో అనేక మంది కూడా ఈ లోకానుసారమైనటువంటి విధానం చేత, పద్ధతుల చేత వారి హృదయం నింపబడుతూ ఉంటారు. కానీ అవి కాదు, దేవుడు ఆయన రక్తం చేత కొనబడి కడగబడి ఆయనతో నడుస్తున్నటువంటి మన ద్వారా దేవుడు కోరుకుంటున్నది ఏంటిదంటే ఆయన వాక్యం అంతా కూడా, ఆయన మాటలంతా కూడా మన హృదయంలో ఉండాలంట. ఆమేన్. మన హృదయంలో అవి ఫలించాలి. ఆయన మాటలు ఎప్పుడైతే మన హృదయం ఫలిస్తాయో మనము ఫలిస్తాము. హల్లెలూయా. మన పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతుంటాయి. హల్లెలూయా. మనకు ఎదురైన సమస్యలు మనం జయించగలుగుతాము. ఈ లోకంలో మన శక్తి చేత, మన బలము చేత ఏవి జయించలేము ఈ లోకంలో, కానీ దేవుని వాక్యం చేత మనం జయించగలుగుతాము. ఆమేన్. దేవుని మాట చేత మనం జయించగలుగుతాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 40 దినములు ఉపవాసముని ప్రార్థన చేసి ఆ ఉపవాస దినములు ఎప్పుడైతే సంపూర్తి చేయబడినప్పుడు ఆయన ఆకలి కొట్టాడు. ఆయన శరీరానుసారంగానే మనుష్య రీతి ఉన్నాడు కాబట్టి ఆకలి కొన్నప్పుడు అపవాది శోధిస్తాడు. ఏ విధంగా? నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని చెప్పేసి దేవుని శోధించినప్పుడు దేవుడు తన శక్తిని, తన బలమును అక్కడ ఉపయోగించలే కానీ కేవలము వాక్యాన్ని ఉపయోగించినాడు. హల్లెలూయా. ఏమని? మనిషి రొట్టె వలన కాదు కానీ నా దేవుని చుట్టూ ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. అంటే వాక్యం ద్వారా మనం జీవిస్తాము. దేవుని మాట ద్వారా మనం జీవిస్తాము. దేవుని మాట ద్వారా మనం జయించగలుగుతాము. అపవాదిని జయించగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభుల వారే అపవాదిని వాక్యం ద్వారా జయించినట్టుగా మనం చూస్తుంటాము. దేవుడే చెప్తున్నాడు, ఆ వాక్యం ద్వారా మనం జయించగలుగుతాము. మన పరిస్థితి ఏదున్నప్పటికీ మన వాక్యం ద్వారా జయించగలుగుతాము. వాక్యంలో అంత శక్తి ఉంటుంది, వాక్యంలో అంత అభిషేకం ఉంటుంది, వాక్యంలో అంత అగ్ని ఉంటుంది, ఆ జీవం ఉంటుంది. ఆయన జీవం కలిగిన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనము జీవించగలుగుతాము ఈ లోకంలో. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఆయన మాటలో వెలుగు ఉంటుంది. వెలుగు కలుగుగా అక్కడ కలిగిపోయింది. హల్లెలూయా. అంత శక్తి కలిగిన మాటలు మన హృదయంలో ఉంటే మనం సమస్యలు ఎప్పుడైతే మన సమస్యను జయించి మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యం ఎక్కడి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య తొలగిపోతుంది. హల్లెలూయా. అది ఎంత గొప్ప సమస్య అయినా సరే దేవుడు ఒక్క మాట, ఇంత ఆకాశం ఇంత చాలా గొప్పగా ఎంతో విశాలంగా ఉంటుంది, అంత గొప్ప ఆకాశమునే కలుగును కాకుండా కలిగిపోయినది. ఆ దేవుని మాట ఆ మాటలు మన హృదయంలో ఉంటే మన సమస్యను మనం జయించగలుగుతాము. అది ఎంతో గొప్ప సమస్య అయినా అది అసలు ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇదే విధంగా ఉంటుంది, అది ఇది నెరవేరుతా కార్యము అనే విధంగా ఎలాంటి స్థితి ఉన్నా సరే కానీ మన వాక్యం ఎటువంటి ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, ఎప్పుడు మన వాక్యం ఎటువంటి ప్రార్థన చేయగలుగుతామంటే ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే. మన హృదయంలో ఏది ఉంటే అదే మన నోటి ద్వారా మనం మాట్లాడగలుగుతాము. మన హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యం ద్వారా మనం అపవాదాన్ని జయించగలుగుతాము. ఆ వాక్యం ద్వారా సమస్త సమస్యలను జయించగలుగుతాము.
ఈ దినము కోరుకుంటే ఏంటంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. హల్లెలూయా. మన హృదయంలో నిత్యము స్తుతుల చేత నింపబడాలి. హల్లెలూయా. స్తుతుల చేత నింపబడాలి. మన హృదయం ఎల్లప్పుడూ కూడా వాక్యం చేత నింపబడాలి. మన హృదయం ఎల్లప్పుడూ ప్రార్థన చేత నింపబడాలి. మన హృదయం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. దేవుని వాక్కు చేత నింపబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం చేత నింపబడాలి. మనం అంత నింపబడ్డ మనము ప్రార్థిస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యములు చూస్తుంటాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలంట. హల్లెలూయా. ఆ మాటలన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఫలిస్తాము. ఈ లోకంలో మనం ఫలించడం ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమనంట. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనం ఎంత ఫలిస్తూ ఉంటే, ఎంత దీవించబడుతుంటే, ఎంత ఆశీర్వించబడుతుంటామో ఇదంతా కూడా దేవునికి మహిమ కలుగే విధంగా మన జీవితం ఉంటుంది. అనేక మంది కూడా నిజంగా వీరి దేవుడు గొప్పవాడు కాబట్టి వీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వీరికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి దేవుడు శక్తిమంతుడు కాబట్టి వీరు మంచి స్థితిలో ఉన్నారని చెప్పేసి మనల్ని బట్టి, మన స్థితిని బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుతున్నాము. 40వ కీర్తన 10వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలుపగా నేను వాటికి మరుగు చేయలేదు. చాలు. హల్లెలూయా. దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. మొదటి మాట మనం 4 అంశాలు అనుకున్నాం. మొదటి, మన హృదయం శుద్ధిగా ఉండాలి. రెండవది, మన హృదయంలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మూడవది, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఈ 4వది ఏంటిదంటే, దేవుని వాక్యం మనలో ఉంటుంది కదా. నా నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. అంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఊరకుండొద్దు. దేవుని వాక్యం మన హృదయంలో నింపబడతాయి. ఆ దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడతాం, ఓదార్చబడబడతాం, ఆదరణ కలుగుతుంది. ఇవన్నీ పొందుకున్న మనము ఊరికే ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఇంత గొప్ప కార్యములు చేసినటువంటి మన జీవితంలో మనం ఉన్నటువంటి ఆ వాక్యం మన హృదయంలో ఉండడమే కాకుండా మన హృదయంలో వాక్యము వెల్లడి చేయబడాలి. హల్లెలూయా. ఆ రక్షణ వెల్లడి చేయబడాలి. హల్లెలూయా. మనం పొందుకున్నటువంటి వాక్యం ద్వారా మనం పొందుకున్నటువంటి ఎన్నో మేలులు ఉంటాయి. వాటన్నిటిని మన హృదయం ఉంచుకోకుండా మనం వెల్లడి చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా, అనేక బంధకంలో చెందుతున్నటువంటి అనేక ప్రజలందరి ఎదుట కూడా మనం వెల్లడి చేయాలి. ఏం వెల్లడి చేయాలి? దేవుని శక్తిని వెల్లడి చేయాలి. హల్లెలూయా. దేవుని బలమును వెల్లడి చేయాలి. ఆయన మనకి ఇచ్చిన రక్షణను వెల్లడి చేయాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప కార్యములు వారందరికీ వివరించాలి. ఆయన తెలుసుకున్న మనము మనలోనే ఉంచుకోద్దు. వాక్యము మన హృదయంలో ఉంచోదు, కానీ మన హృదయంలో ఫలించి ఇతరులను దేవుని ఎందుకు నడిపించాలి. హల్లెలూయా. ఇతరులు దేవుని మందిరానికి నడిపించాలి. ఒకసారి మనం గమనించినట్టయితే సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఎంతో సందర్భము జరుగుతాయి, మాటలు ఎన్నో సంభాషణ జరుగుతుంది. అదంతా అయిపోయినా కూడా సమరయ స్త్రీ ఏం తెలుసుకుంటుంది అంటే, మేము కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎవరి కోసమైతే వేచి ఉన్నామో, ఎవరి కోసమైతే మేము కనిపెట్టుకుంటున్నామో ఆ మెస్సయ్య ఇతనని చెప్పేసి గ్రహిస్తుంది. హల్లెలూయా. ఆ మెస్సయ్య ఈయనని చెప్పేసి తను తెలుసుకున్నది. తెలుసుకొని అతను ఊరకుండలే సమరయ స్త్రీ ఆమె ఏం చేసింది? పరిగెత్తుకొని వెళ్ళినది. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళినా అంటే తన గ్రామమునకు పరిగెత్తుకొని పోయినది. ఎందుకంటే తను తెలుసుకున్నటువంటి ఆ మెస్సయ్యను ఇతరులకు చూపెట్టాలని. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ తన ఆ గ్రామానికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ గ్రామం అంతా పరిగెత్తుకుంటూ ఏం చెప్తున్నదంటే, ఒకసారి మీరు రండి, నేను చూసిన మనుషులు మీరు చూడండి, ఈయననే మెస్సయ్య కాదా, ఈయననే దేవుడు కాదా, ఈయననే రక్షకుడు కాదా అని చెప్పేసి
ఆ యొక్క సమరస్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క గ్రామ వీధులన్నీ తిరుగుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా చెప్పిందండి. ఏమని చెప్పింది? నేను మెస్సయ్యాను చూసినాను, హల్లెలూయా. నేను మెస్సయ్యాను కనుగొన్నాను, హల్లెలూయా. నేను చూసినాను కాబట్టి మీరందరూ చూడుడి, మీరందరూ తెలుసుకునుడి, మీరందరూ ఒకసారి గ్రహించుడి, ఆ మనుషులు చూడుడి అని చెప్పేసి సమరస్త్రీ పరిగెత్తుకుని వెళ్ళి తన గ్రామం అంతటిని దేవుని దగ్గర తీసుకొచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పుదాం హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని దగ్గర తీసుకొచ్చినది. మన జీవితంలో కూడా మనం దేవుని తెలుసుకున్నాము, కార్యాలు పొందుకుంటున్నాము, రక్షించబడుతున్నాము. ఇదే కాదు, మన గ్రామం ఉన్నది, మన ప్రజలు ఉన్నారు, మన పట్టణం ఉన్నది, మన బంధువులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారందరి యొద్దకు మనం పరిగెత్తాలి. హల్లెలూయా. ఈ సమరస్త్రీ ఏ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందో తన హృదయంలో తెలుసుకున్నది, అంగీకరించినది. తన హృదయంలో నిజంగా తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా, రహస్యమైనటువంటి మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే చెప్పినాడో అవన్నీ గ్రహించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళినది. హల్లెలూయా. మనం సమరస్త్రీ ద్వారా తెలుసుకున్నది ఏంటిదంటే, తను ఏ విధంగా రక్షకుని తెలుసుకొని రక్షకుని ఆశ్రయించి ఊరుకుండలేదు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని ఎదుగు తన గ్రామ ప్రజలందరినీ నడిపించినాడు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు అంటే సమరస్త్రీ ఊరుకుండలేదు, దేవుని ఎదుగు నడిపించినాడు. హల్లెలూయా. ఆ గ్రామం అంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నారు మెస్సయ్య కోసము, ఆయన రాకడ కోసం ఎప్పుడు వస్తారని చెప్పేసి. వారందరూ ఒక నిరీక్షణ కలిగిన దినము, ఆ సమయము సమరస్త్రీ ఇచ్చింది. ఎంతోమంది లోకంలో రక్షణ లేకుండా, ఎంతోమంది ప్రజలు నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, అపవాది యొక్క బంధకం నుంచి ఎంతోమంది పీడించబడుతుంటారు. వారందరికీ ఏ మార్గం లేక, ఇక మా జీవితాలు అంతే, మా బ్రతుకు అంతే, మా స్థితి అంతే అని చెప్పేసి ఎంతోమంది ప్రజలు కూడా ఈ లోకంలో నశించిపోతున్నారు. వారి యొద్దకు పరిగెత్తమంటున్నారు దేవుడు. హల్లెలూయా. ఎందుకు పరిగెత్తాలి? మన హృదయంలో ఆయన మాటలు ఉన్నాయి, ఆయన వాక్యం ఉన్నది కాబట్టి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం పొందుకున్న మేలును వారికి తెలియజేయాలి. మనం పొందుకున్నటువంటి అనేకమైన అద్భుత కార్యములు వారికి తెలియజేసి ఆ రక్షకుడిని తెలియజేసి ఈయననే రక్షకుడు. ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈయననే రక్షకుడు, మీరు రండి, మీ జీవితంలో అద్భుతము జరుగుతా అని చెప్పేసి వారందరూ నడిపించిన రీతిగా మనం కూడా పరిగెత్తాలి. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ వల్ల ఉండాలని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాము. హల్లెలూయా. యాకోబు 5వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చివరిగా ఈ చదువుకుని మనం ముగించుకుందాం. మీకు ఇచ్చినది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలో స్థిరపరచుకొనుడి. చాలు. హల్లెలూయా. చివరిగా ఏమంటే మన హృదయమును స్థిరపరచుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపంలో ఉన్నది. ఆయన ఏ క్షణం వచ్చేది తెలియదు, ఆయన ఈ గడియ వచ్చేది తెలియదు, ఆయన ఏ క్షణం వచ్చేది తెలియదు. కాబట్టి మన హృదయము స్థిరపరచుకోవాలి. ఎందులో స్థిరపరచుకోవాలి మన హృదయము? హల్లెలూయా. మన హృదయం ఎందులో స్థిరపరచుకోవాలంటే విశ్వాసంలో స్థిరపరచుకోవాలి, దేవుని నమ్ముటలో స్థిరపరచుకోవాలి. ఈ లోకంలో అనేక సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఒక మాట కొన్ని ఏదైనా లేని వార్త మనం వినకూడని వార్త వినగానే మన హృదయంలో ఒక కలవరం ఉంటుంది. నేను అపాయకరమైన మాటలు వినగానే మన హృదయంలో కలవరం ఉంటుంది, భయము ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వీటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పుదాం హల్లెలూయా. హృదయమును కలవరపడనీయకుడి అంటున్నాడు దేవుడు. నిజంగా చూసినట్టయితే ఎన్నో సమయంలో హృదయం కలవరపడతా ఉంటుంది. మన పరిస్థితి చూసి, మన కుటుంబ పరిస్థితులను చూసి కలవరపడతా ఉంటాం, మనకున్నటువంటి హెల్త్ని చూసి కలవరపడతా ఉంటాం, ఎదురవుతున్న సమస్యలను చూసి కలవరపడతా ఉంటాం. కానీ దేవుడు కలవరపడనీయకుడి, మీ హృదయంలో స్థిరంగా ఉంటుడి. హల్లెలూయా. స్థిరంగా ఉంచమంటున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో స్థిరంగా ఉంచమంటున్నాడు దేవుడు. నిరీక్షణ లేని విధంగా ఒక మన జీవితం ఉందా? కానీ మనం ఆయన బట్టి మనం స్థిరపరచబడాలి. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా ఇదేది మనకు శాశ్వతం కాదు, కొద్ది రోజులే మనకి ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మనము హన్నా జీవితంలో చూసినట్టయితే, హన్నా జీవితంలో ఒక లోటు ఉన్నప్పుడు, హన్నా జీవితంలో తను బాధకరంగా ఉన్నప్పుడు
మొదటి వచనం అంతా మనం చూసినట్టయితే ఎంతో బాధగా ఉంటుంది, తన హృదయం ఎంతో దుఃఖంతో ఉంటుంది. ఒకసారి మనం చదువుకున్నాం అది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 'యెహోవా యందు సంతోషించుచున్నది. చాలు. హల్లెలూయా. హృదయము యెహోవానే సంతోషిస్తున్నదట. ఇది 2వ అధ్యాయము. కానీ మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే తన హృదయం బాధతో ఉన్నది, తన హృదయం దుఃఖంతో ఉన్నది, తన హృదయం వేదన చేత ఉన్నది. తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, తనకున్న లోటును బట్టి తన హృదయం అంతా కూడా చాలా భయంకరంగా ఉన్నది, వెలివేయబడిన స్థితిలో ఉన్నది, ఇతరులు అసహించుకునే స్థితి ఉన్నది తన హృదయము. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ఏ విధంగా ఉన్నదంటే చాలా బాధాకరంగా, దుఃఖకరంగా ఉన్నది. హన్న ఏం చేసినంటే తనకున్న పరిస్థితి నిమిత్తము ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినది. హల్లెలూయా. తన నిట్టూర్పునంతా కూడా, తన బాధ, తన వేద, తన దుఃఖం అంతా కూడా ఏం చేసినంటే ఏ మనుషులకు చెప్పుకోలేదు. కానీ నేను ఏ మనుషులకు చెప్పుకున్నా వారు నా జీవితంలో ఏమీ చేయలేరు, ఏ కార్యము చేయలేరు. నా జీవితంలో చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. నేను ఎక్కడైనా ఆశ్రయించే స్థలము ఏదైనా ఉన్నదంటే కేవలం మందిరము మాత్రమే నేను ఆశ్రయించే స్థలం అని చెప్పేసి అన్న ఈ మొదటి అధ్యాయం అంతటి చూసినట్టయితే తనకున్న బాధను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినది. హల్లెలూయా. తనకున్న స్థితిని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చే వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. ఎల్లప్పుడూ కూడా ఆయన 2 చేతులు చాపి నా బిడ్డలు నా దగ్గరికి వస్తారని చెప్పేసి ఆయన నిత్యం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ఎప్పటికీ కూడా ఆయన మన్ని కోరుకునేటువంటి విధంగా దేవుడు ఉంటాడు. ఈ హన్న జీవితంలో కూడా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన వినేవాడు. హల్లెలూయా. మన ప్రార్థనకు సమీపంగా ఉన్నవాడు. హల్లెలూయా. మన ప్రార్థనకి ఎప్పుడు కూడా ఆయన సమీపంగా ఉంటాడు. అన్న ప్రార్థనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మొదటి అధ్యాయం చూసినట్టయితే తన జీవితంలో సంతానం లేకుంటున్నప్పుడు దేవుని దగ్గర వాగ్దానం చేసుకొని, నాకు సంతానం ఇస్తే నేను నీ సేవకి ఇస్తాను, నీకే ఇస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానం చేసుకొని ఆ మొదటి అధ్యాయం అంతా కూడా ఆ వాగ్దానమే ఉంటుంది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని గర్భఫలం తెరిచినప్పుడు ఈ 2వ అధ్యాయం చూసినట్టయితే ఆ మొదటి అధ్యాయంలో ఆమె గర్భఫలం తెరుస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి ఆమె ఏం చేశారంటే దేవుని మందిరానికి వెళ్ళి సమయను దేవునికి ప్రతిష్ఠిస్తుంది, దేవునికి ఇస్తుంది. ఈ కాలంలో చూసినట్టయితే హన్న ఏ విధంగా ప్రార్థన చేసింది, కుమారుని అని ప్రార్థన చేసింది. ఇయ్యగానే ఏం చేసింది, ఆ దేవుని యొక్క మాటను మొక్కుబడి నిలబెట్టుకోవడానికి, ఆ మొక్కుబడి సమర్పించుకోవడానికి వెళ్ళి ఆ మొక్కుబడిని తీర్చుకున్నాడు. ఈ కాలంలో చాలా మంది కూడా పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. పిల్లలు లేనప్పుడు యేసయ్య గర్భఫలం తెరువు పిల్లలు అని చెప్పేసి చాలా మంది కూడా ఎంతో బాధ చేత వారంతా కూడా ప్రార్థన చేస్తుంటారు. దేవుడు కార్యము చేస్తాడు, దేవుడు గర్భఫలం తెరుస్తాడు. దేవుడు పిల్లల్ని ఇయ్యగానే ఆ మొదటి ప్రార్థన చాలా మంది జీవితంలో ఉండదు. హల్లెలూయా. పొందుకోగానే కొంచెం దేవుల్లో కొంచెం వాళ్ళు బలహీనులు అయిపోతుంటారు. ఈయన ప్రార్థన అవసరంతో తీర్చబడ్డది కదా, నా ప్రార్థనలు విని దేవుడు కార్యం చేసినాయి అని చెప్పేసి వారు ప్రార్థనలో కొంచెం తగ్గిన స్థితిలో ఉంటారు. కానీ హన్న ఆ విధంగా లేదు. ఏ విధంగా మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా తన హృదయంతో స్థిరంగా ఉన్నదో దేవుని ఇచ్చేంత వరకు కూడా అదే నమ్మకంతో ఉన్నది. దేవుని తన కుమారుని ఇచ్చేంత వరకు కూడా అదే నమ్మకము. హల్లెలూయా. అన్న ద్వారా దేవుడు మనం నేర్పిస్తుంది ఏంటంటే తన కుమారుని ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేసిందో ఇచ్చినాక కూడా దేవుని కొరకు వాడబడాలని, ఆయన యొక్క బలిపీఠం మీద ఉండాలని చెప్పేసి అదే ప్రార్థన చేసినది, అదే నడిపింపు కలిగి ప్రార్థన చేసినది, అదే భారం కలిగి ప్రార్థన చేసినది. హల్లెలూయా. మన జీవితంలో కూడా అన్న ఏ విధంగా నా కుమారుడు దేవుని కొరకే వాడబడాలి, దేవునిలోనే ఉండాలి, బలిపీఠం ఎదుటనే ఉండాలని చెప్పేసి ఏ విధంగా ప్రార్థన చేసినాడో మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. అన్న వల్ల ప్రార్థన చేయాలి. నా బిడ్డలు నీ యొద్ద పెరగాలి, వాక్యంలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి, వాళ్ళ వాక్యంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, బలిపీఠం ఎదుట ఎల్లప్పుడూ కూడా నా పిల్లలు ఉండాలని చెప్పేసి అన్నా వల్ల మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చివరిగా దేవుడు ఏమంటున్నాడంటే మన హృదయంలో స్థిరపరచుకోవాలి. ఎన్నో